వెల్కమ్ టు విజయలక్ష్మి యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మా అమ్మ పన్నీర్ టమాటా కర్రీ అయితే వేస్తుంది అనమాట. సో దానికి కావాల్సిన పదార్థాలు తగినంత నూనె, కొద్దిగంత జీలకర్ర, కొద్దిగంత ఆవాలు, కొద్దిగంత గరం మసాలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వాటిని మంచిగా వేగించాలి. వేగిన తర్వాత మనం కట్ చేసిన ఉల్లిపాయలు వేసుకోవాలి. మేమైతే 3 ఉల్లిపాయలు తీసుకున్నాము. వాటిని చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అవి మంచిగా వేగిన తర్వాత కొద్దిగంత కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉంచుకొని, కలర్ చేంజ్ అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగంత పసుపు వేసుకోండి. వేసుకొని మంచిగా కలపండి. ఉల్లిపాయలు అయితే మంచిగా వేగాలి. వేగిన తర్వాత టమాటాలు వేసుకోండి. మేమైతే 4 టమాటాలు తీసుకున్నాము. 4 టమాటాలు తీసుకొని మంచిగా కలిపి ఉడికేంత వరకు మూత పెట్టండి. మంచిగా ఉడకాలి. టమాటాలు ఉడికితేనే మంచి టేస్ట్ అనేది, గ్రేవీ అనేది వస్తుంది. ఆ గ్రేవీ వచ్చినప్పుడు కూర కూడా కొంచెం టేస్ట్ అనేది పెరుగుతుంది అనమాట. సో ఇప్పుడైతే కొంచెం ఉడికింది. టమాటాలు అయితే ఉడికిపోయాయండి. కారం వేసుకోవాలి కొద్దిగంత, తగినంత ఉప్పు వేసుకోండి. జీలకర్ర పౌడర్ వేసుకోండి. అన్నీ వేసుకున్న తర్వాత మంచిగా కలిపి కొద్దిసేపు మూత పెట్టి ఉంచండి. కొద్దిసేపటి తర్వాత ఆ మొత్తం ఒక గ్రేవీగా వచ్చి సూపర్ స్మెల్ అయితే వస్తుంది. ఆ తర్వాత పన్నీర్ వేసుకోండి. ఆల్మోస్ట్ కర్రీ అయితే పూర్తి అవ్వడానికి వచ్చేసింది. పన్నీర్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలిపి కొద్దిసేపు అయితే మూత పెట్టుకుందాం. మూత పెట్టుకున్న తర్వాత అవి ఉడికి మొత్తం గ్రేవీ అనేది అందులోకి వెళ్తుంది. పన్నీర్ మొత్తం గుంజుకుంటుంది. పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. టేస్టీ కోసం, స్మెల్ కోసం అయితే కొత్తిమీర వేసుకుందాం కొద్దిగంత. ఇది ఫ్రెండ్స్, పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మొత్తానికి టేస్ట్ చేసేద్దాం. మీరు కూడా చేసుకొని ఎలా ఉందో టేస్ట్ చెప్పండి. మన ఛానల్ని అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బాయ్.